నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అసెంబ్లీలో స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై మండిపడిన బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన రేపు తెలంగాణ వ్యాప్త నిరసనలకు పిలుపు తెలంగాణ ప్రాజెక్టుల సాధనలో కిషన్ రెడ్డి విఫలమవుతున్నారన్న రేవంత్ ప్రధాని హామీలనే అడుగుతున్నట్టు వెల్లడి సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ కాబోతోందన్న చంద్రబాబు 1440 మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యమని ప్రకటన ఏపీలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఎస్ఐపిబి నిర్ణయం 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యలో సంస్కరణలకు ఏపీ సర్కారు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచే తరగతులు ప్రారంభం డీలిమిటేషన్ పై కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న డీఎంకే 22న భేటీకి రావాలని రేవంత్ కేటీఆర్ కు ఆహ్వానం అంతరిక్ష యాత్రలకు అవసరమైన సాంకేతికతలో ఇస్రో మరో ముందడుగు స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో స్పీకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్న సభాపతి బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు అంతకుముందు స్పీకర్ని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారం రేపాయి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి ఈ సభ అందరిది అందరికీ సమాన హక్కులు ఉంటాయని సభ మీ సొంతం కాదంటూ స్పీకర్నుద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించడం దుమారానికి కారణమైంది జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్ అస్థానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు ఈ విధంగా మాట్లాడడము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష ఏ సభా సాంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము అసలే కాదు అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష సాంప్రదాయాలకు ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు స్పీకర్నుద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా జగదీష్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు ప్రశ్నించారు వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండ్రు సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకు సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు ఈ దశలో అధికార ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం మధ్య సభ వాయిదా పడింది ఎంతకీ సభ ప్రారంభం కాకపోవడంతో సభాపతి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను తిరిగి ప్రారంభించాలని కోరారు అనంతరం సభ ప్రారంభం కాగా గతంలో గవర్నర్ ప్రసంగ సమయంలో అమర్యాదగా ఉన్నందుకు సభ్యత్వం రద్దు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు పార్లమెంట్లో ప్రవర్తనా నియమావళి కింద టీఎంసీ సభ్యురాలి సభ్యత్వం కూడా రద్దు చేశారని అన్నారు ఏకవచనంతో స్పీకర్ పట్ల వ్యాఖ్యలు చేయడం సరికాదన్న ఆయన శాసనసభ వ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు స్పీకర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క ప్రతిపాదించగా జగదీష్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు అప్పటి వరకు సస్పెండ్ చేయాలని సూచించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్
తీసుకొచ్చి మేము కనీసం ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు. కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు. అయినా ఈరోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం. కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతా ఉంది. ఆ సభ్యుడు వ్యవహారశాలపైన ఎథిక్స్ కమిటీకి పంపించండి. ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు మాత్రం ఈ సెషన్కి మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జగదీష్ రెడ్డిని ప్రస్తుత సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అండర్ సబ్ రూల్ 1 అండ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ ది అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంతకల్లా జగదీశ్వర్ రెడ్డి is suspended from the services of the house for remainder of the session. జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి సభలో ఏమీ మాట్లాడలేదన్న ఆయన జరగని తప్పును జరిగినట్లుగా చిత్రీకరించారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తామన్నప్పటికీ అవకాశం ఇవ్వలేదని తెలిపారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటును కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనని, కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు జగదీశ్వర్ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి గాని వినిపించుకోకుండా ఇవాళ మా సభ్యుడి గొంతు నొక్కడం జరిగింది. సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. 100% సోలార్ రూఫ్టాప్ విద్యుదుత్పత్తి రాష్ట్రంగా ఏపీ మారాలన్న సీఎం ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లపై సోలార్ రూఫ్టాప్లు ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. గత వైసీపీ సర్కారు విధానాలతో సర్వనాశనమైన విద్యుత్ రంగాన్ని గాడిన పెడుతున్నామన్న సీఎం కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోసారి తేల్చి చెప్పారు. విద్యుత్ రంగంపై శాసనసభలో జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం చంద్రబాబు విభజన తర్వాత ఏపీ విద్యుత్ పరిస్థితిని వివరించారు. సరైన నిర్వహణ లేక కరెంటు కోతలతో సతమతమవుతోన్న ఏపీని కేంద్ర సాయంతో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దితే 2019లో అధికారంలోకొచ్చిన వైసీపీ తీసుకున్న నిర్ణయాలతో మళ్లీ చీకట్లోకి వెళ్లిందన్నారు. అధిక మొత్తానికి విద్యుత్ కొనడం, పీపీఏల రద్దు, సర్ఛార్జీలతో విద్యుత్ రంగాన్ని నాశనం చేసిందన్నారు. ఛార్జీలు ఇష్టారీతిన పెంచి ప్రజల నడ్డి విరిచేసిందని మండిపడ్డారు. 1,00,000 కోట్లకు పైగా అప్పులు, దానికి వడ్డీలు, మళ్లీ రోజువారీ నిర్వహణ ఖర్చులతో అనేక ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే దిశ హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోలేదు 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లం కి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే దిశ. పవర్ సప్లై అగ్రిమెంట్లు తెక్కితో చేసింది, ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది. సౌర విద్యుత్ పెద్ద గేమ్ చేంజర్ అవుతుందన్న సీఎం ఈ ఏడాది 20 లక్షల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్లు పెట్టాలన్నారు. తద్వారా 1,440 మెగావాట్ల విద్యుతుత్పత్తి అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎక్సైజ్, మైనింగ్, పెట్రోల్, డీజిల్ నుంచే ఆదాయం వచ్చేదన్న సీఎం ఇప్పుడు విద్యుత్తోనూ ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ పెట్టే బాధ్యత ఎమ్మెల్యేస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ ఎమ్మెల్యేస్ రేపే ప్రారంభించండి. 240 ఉత్పత్తి అవుతుంది. 140 వాళ్ళు వాడుకున్నారు, 100 ఇచ్చారు. ₹2.09 ఎంత వాడితే అంత వాళ్ళ అకౌంట్ లో ఎవ్రీ మంత్ డబ్బులు వేస్తాం. వాళ్ళు ఏది వాడుకోకుండా ఇస్తారో ఆ దానికి అంటే దగ్గర ₹300 నెలకు వాళ్ళకి అదనంగా ఆదాయం వస్తుంది. ఉచిత కరెంటు ₹300 ఆదాయం వస్తుంది. 1,10,000 కోట్లు 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు. మనం ఒక 55,000 కోట్లు పెట్టుకుంటాం. మొత్తం కూడా 100% దీన్ని పూర్తి చేస్తాం. దీనివల్ల మనం ఊహించిన ఫలితాలు రాబోతాయి. సౌర విద్యుత్ పథకాల ఉత్పత్తిపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న చంద్రబాబు ముందుకొచ్చే పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిస్తామని ప్రకటించారు.
5 ఏళ్లలో ఒక పాలసీ తీసుకొచ్చాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి, 7,50,000 మందికి ఉద్యోగాలు. దీనికోసం మనం ముందుకు పోతున్నాం. ఇప్పటి వరకు మీరు చూస్తే 5,19,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 3,70,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి 10 లక్షల కోట్లు పవర్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద కష్టం కాదు. ఒక్క రెన్యూవబుల్ ఎనర్జీ 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఘంటాపరంగా నేను చెప్పగలుగుతున్నా. సూర్యశక్తిని ఒడిసిపడుతున్నందుకు సీఎం పేరు నారా సూర్యబాబు నాయుడుగా మారుతుందేమోనని ఉపసభాపతి రఘురామ వ్యాఖ్యానించగా, మీరు నాకు కరెంట్ షాక్ ఇచ్చేలా ఉన్నారని సీఎం అనడం సభలో నవ్వులు పూయించింది. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నారా సూర్యబాబు నాయుడు గారుగా మారుతుందేమో అని సూర్యశక్తిని ఒడిసిపెట్టినందుకు మీరేదో కరెంట్ షాక్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఎస్ఐపిబి తొలుత 26 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. మొత్తం 10 సంస్థలకు చెందిన 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు ట్రాకర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను 5 నెల రోజుల్లో నెలకొల్పాలని చెప్పారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో మంత్రులు, అధికారులు మరింత వేగంగా పనిచేయాలన్నారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి, ఫలితం కనిపిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కీలక సంస్కరణలు తేనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన సమావేశమైన ఇంటర్ బోర్డు ఇంటర్లో మ్యాథ్స్, ఏబీ ఒకే సబ్జెక్ట్, బాటనీ, జువాలజీ ఒకే సబ్జెక్టు చేయాలని నిర్ణయించింది. జూనియర్ కాలేజీలో ఎంబైపీసీ కోర్సుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని, ఈ ఏడాది జూన్ 1కి బదులు ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు జూన్ 1కి బదులు ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి నెలకు బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల్ని సాధించడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విఫలమవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు వారి రాష్ట్రాలకు ప్రాజెక్టుల్ని తీసుకువెళుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రాన్ని నిధులు అడగటం లేదన్న సీఎం, ప్రధాని ఇతర మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే నెరవేర్చాలని అడుగుతున్నట్లు ఢిల్లీలో చెప్పారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాగోష్ఠిలో పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేసిన సీఎం రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకురావాలని పదే పదే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. మిగతా రాష్ట్రాల కేంద్ర మంత్రులు వారి రాష్ట్రానికి కావలసినవి సాధించుకుంటున్నారని చెప్పారు. కిషన్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర కేబినెట్ లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. తమ ప్రభుత్వ 6 గ్యారంటీలకు కేంద్రం నుంచి నిధులు అడగడం లేదన్న రేవంత్ రెడ్డి, ప్రధాని, కేంద్ర మంత్రులు ప్రకటించిన హామీలైన రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం కేంద్ర ప్రాజెక్టులే ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. మెట్రోకి కేంద్ర కేబినెట్ అనుమతిస్తే పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మామునూరు విమానాశ్రయానికి 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి, మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందన్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకొచ్చి చర్చల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి కోరారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క కొత్త పాలసీ కూడా తీసుకురాలేదన్న సీఎం, తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదని, కంపెనీలు కూడా తానే ఎక్కువ తెచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగాన్ని 8.8% నుంచి 6.1% తగ్గించామన్నారు. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకి తెచ్చామన్న సీఎం, పన్ను వసూళ్లలో తెలంగాణ ముందంజలో ఉందని వివరించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్న రేవంత్, అందులో భాగంగానే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి జయశంకర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్లో 3 రోజుల పాటు నిర్వహించే భారత్ సమ్మిట్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. భారత్ సమ్మిట్ కు సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్న సీఎం, బరాక్ ఒబామా వంటి నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కార్యక్రమాలు నెల రోజుల పాటు జరుగుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారిక భాగస్వామిగా ఉందన్న రేవంత్ రెడ్డి, పోటీలకు సంబంధించి 2 రోజుల్లో అధికారులతో కమిటీ నియమిస్తామని వెల్లడించారు. గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం
సంబంధం ఉందన్న రేవంత్ రెడ్డి ఫోటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎవరో తెలియకుండానే తనను టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారా అని ప్రశ్నించారు. తాను ఎవరి ట్రాప్లో పడబోనని స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సరైన విధానం లేకుండా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ నేతృత్వంలోని డీఎంకే బృందం ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసి ఈ నెల 22న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహిస్తున్న సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఏఐసీసీ అనుమతితో ఈ నెల 22న చెన్నై వేదికగా జరగబోయే సమావేశానికి హాజరవుతానని చెప్పిన రేవంత్ అంతకుముందే డీలిమిటేషన్పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి సారథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ భేటీలో బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం ప్రతినిధుల్ని పిలుస్తామని, వారి అభిప్రాయాన్ని తీసుకుని కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. We are contributing everything for the nation, but Bharatiya Janata Party wants to settle score against South India. Why? Because South Indians are never allowed to grow Bharatiya Janata Party. Kerala, Tamil Nadu, Telangana, even Karnataka also they have defeated. They don't have any representation in Andhra Pradesh. That is why they wanted to settle a score. This is called vendetta politics. I am welcoming Mr. Stalin. He has initiated this discussion. He is going to organize a meeting against all these conspiracies. Congress party in principle have agreed to attend this meeting. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సి ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ నేతృత్వంలోని డీఎంకే బృందం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి ఈ నెల 22న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహిస్తున్న సమావేశానికి రావాలని ఆహ్వానించారు. భేటీకి హాజరవుతామని చెప్పిన కేటీఆర్ ప్రస్తుత జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ఫ్యామిలీ ప్లానింగ్ ని బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించగలిగాయి. కొత్తగా వచ్చిన సెన్సస్ ప్రకారం మేము పార్లమెంట్ సీట్లను నిర్ణయిస్తాము అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ కానీ, తమిళనాడు కానీ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దీనివల్ల మన ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే బాధ, ఆవేదన అందరిలో కూడా ఉంది. అందుకే ఈ విషయంలో మా పార్టీ కూడా తప్పకుండా అఖిలపక్ష సమావేశంలో మనం పాల్గొని మన వాదన కూడా వినిపించాలి. తెలంగాణ తరఫున కూడా గట్టిగా మన వాయిస్ కూడా వినిపించాలని చెప్పి ఆదేశించారు. మా పార్టీ తరఫున ఎవరు వెళ్లాలి అనేది తొందరలో నిర్ణయించి 22 తారీఖు నాడు జరిగే సమావేశంలో పాల్గొంటాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ ముగియగా 5 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారు. మరో 6 స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ అవి ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. ఏపీలో ఎమ్మెల్యే కోటాకు చెందిన 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియగా 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి బీదా రవిచంద్ర యాదవ్, తిరుమల నాయుడు, కావలి గ్రీష్మా ప్రసాద్, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎన్నికయ్యారు. యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. వృత్తి విద్య, మాధ్యమిక పాఠశాలల పిల్లలు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో ప్రాథమిక నైపుణ్యాన్ని పెంపొందించి ఐటీ ఆధారిత ఇతర పరిశ్రమలకు నిపుణులైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ఉద్దేశమని లోకేష్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుందని చెప్పారు. అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. ఏపీలోని 50 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల్లో 500 మంది అధ్యాపకులు, 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ పై మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుందని వివరించారు. భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాల్ని ఎక్స్ మాధ్యమంలో ఇస్రో విడుదల చేసింది. ఇంతకుముందు డాకింగ్ చేసిన SDX-01, SDX-02 జంట ఉపగ్రహాలు ఈ దృశ్యాల్ని సేకరించాయని పేర్కొంది. ఈ విజయం ప్రతి భారతీయుడిలో ఉత్సాహాన్ని నింపుతోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. నమ్మశక్యం కాని డీ డాకింగ్ ప్రక్రియను స్పేడెక్స్ శాటిలైట్లు పూర్తి చేశాయని మంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఇటీవల వెల్లడించారు.
సాంకేతిక కారణాలతో నాసా మిషన్ వాయిదా పడడంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ను సిద్ధం చేశారు. అయితే సాంకేతిక సమస్యతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తగా ప్రయోగాన్ని ఆపేసినట్లు నాసా పేర్కొంది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. ఈ పరిణామంతో వ్యోమగాములు భూమిపైకి వచ్చేందుకు మరిన్ని రోజులు పట్టనున్నట్లు తెలుస్తోంది. 2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్లో సునీతా విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వారం రోజులకే వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తి వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటి నుంచి సునీతా విల్మోర్ ISSలోనే ఉంటున్నారు. తమిళనాడు సర్కారు కేంద్ర మధ్య హిందీ భాషా అంశంపై వివాదం చెలరేగుతున్న వేళ స్టాలిన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూపాయి సింబల్ను తొలగించి ఆ స్థానంలో తమిళనాడులో భారతీయ నగదును సూచించే రూబాయిలోని రూ చేర్చింది. ఈ నిర్ణయాన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యగా అభివర్ణించాయి. జాతీయ చిహ్నాన్ని తక్కువ చేశారని మరికొందరు మండిపడ్డారు. తమిళ సింబల్ ఉన్న బడ్జెట్ ప్రతుల్ని శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.